హాయ్ అండి, నమస్తే. ఈరోజు మునక్కాడల సాంబార్ చేస్తున్నానండి. దీన్ని మనం చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మునక్కాయల్లో ఉండేటువంటి రసంలో పోయి టేస్ట్ మరింత పెంచుతాయండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీరు మునక్కాడలకు బదులుగా మీకు నచ్చిన కూరగాయలు కూడా వేసి చేసుకోవచ్చు. ముందుగా మునక్కాడల్ని శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే దీంట్లో కావాల్సిన ఉల్లిగడ్డలు, టమాటోలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కందిపప్పుకు సరిపోయేంత చింతపండు 30 గ్రాములు ఉంటుందండి ఇది. దీన్ని 2 సార్లు బాగా కడిగేసి గోరువెచ్చని నీళ్ళలో నానబెడుతున్నాను. ఇలా మనం వేడి నీళ్ళు వేయడం వల్ల చింతపండు త్వరగా నానుతుంది, గుజ్జు కూడా ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు ఒక కుక్కర్లో 2 కప్పుల కందిపప్పు తీసుకోవాలి. ఇక్కడ మీరు శనగపప్పు అయినా వాడుకోవచ్చండి. మేమైతే కందిపప్పే వాడతాము. దీన్ని శుభ్రంగా కడిగేసుకొని 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అలాగే 2 కప్పుల కందిపప్పు కదండి మనం తీసుకున్నది. ఇప్పుడు 6 కప్పుల నీళ్లు వేస్తున్నాను. ఇదైతే పప్పు ఉడకడానికి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు, టమాటో ముక్కలు, 1 టీ స్పూను సాంబార్ పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ పైన ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాము. మనం సాంబార్కి చేసుకునే ఈ పప్పుని మెత్తగా ఉడకనివ్వాలండి, పలుకులుగా ఉండకూడదు. 5 విజిల్స్ వేస్తే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా 5 విజిల్స్ అయిపోయిన తర్వాత ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేద్దాము. చూడండి, పప్పు అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ పప్పుని ఒక గరిటెతో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదిపేసుకోవాలండి. ఏమాత్రం పలుకులు లేకుండా చాలా మెత్తగా రుద్దేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసుకుందాము. తాలింపు కోసం నేను ఏ గిన్నెలో అయితే సాంబార్ చేస్తున్నానో దాంట్లో 2 పెద్ద స్పూన్ల నూనె వేస్తున్నాను. అలాగే కొద్దిగా మెంతులు, 1/4 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఈ ఇంగువ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసేయాలి. ఇప్పుడు ఇవన్నిటిని కొద్దిసేపు వేగనివ్వాలండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడల ముక్కలు వేసుకోవాలి. ఈ మునక్కాడలు ఉడకడానికి బాగా టైం పడుతుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు కలిపి ఒక 10 నిమిషాలు ప్లేట్ పెట్టి మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. ఇక్కడ మనం పిల్లలకి నచ్చేవి కానీ మన ఇంట్లో ఏవైతే ఇష్టంగా తింటారో ఆ కూరగాయలు కూడా మనం వేసుకొని చేసుకోవచ్చండి. సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరగాయ ముక్కల వల్ల. మేమైతే ఈరోజు మునక్కాడలతో చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇవి ఒక 50% ఉడికాయండి. వీటిని ఇలా బాగా కలిపేసుకొని దీంట్లో మరొక టీ స్పూను కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పప్పులో 1 టీ స్పూన్ వేసుకున్నామండి. ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నాము. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. మనము పప్పు ఉడికేటప్పుడు కూడా మసాలాల్ని సగం మాత్రమే వేసుకున్నామండి. మిగిలిన సగాన్ని ఇక్కడ నేను తాలింపులో వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాలంతా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా ఉడికేలాగా మరొక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు బాగా ఉడికిపోతూ ఉండండి. ముందుగా మనం మెదిపి పెట్టుకున్న పప్పుని దీంట్లో వేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకోవాలండి. చింతపండు పులుసు మరీ ఎక్కువ వేసుకోకూడదండి. పప్పుకు సరిపోయేంత వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పప్పు ఉడుకుతూ ఉంది కదా, మనకు సాంబార్కి లూజ్గా ఎన్ని నీళ్ళు అయితే అవసరమవుతాయో అన్ని నీళ్ళు వేసుకోవాలండి. మరీ సాంబార్ని గట్టిగా పెట్టుకోకూడదు, అలా అని మరీ నీళ్ళుగా కూడా చేసుకోకూడదండి. ఇలా పప్పుకు సరిపోయేంత వేసి మరొక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. దీంట్లో ఇప్పుడు నేను 1 టీ స్పూన్ బెల్లం వేశాను. ఈ బెల్లం వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏదైనా మనం చింతపండు రసం వేసి చేసే వంటకాల్లో కొద్దిగా అయినా బెల్లం వేయాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు చిన్న మంట పైన ఉడకనివ్వాలి. ఇప్పుడు మన సాంబార్ అంతా బాగా ఉడికిపోయిందండి. ఈ ములక్కాడల ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. దీన్ని బాగా ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి.
ఇలా బాగా మరులుతూ ఉన్నప్పుడు బాగా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోవాలండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే మునక్కాడల సాంబార్ తయారైంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో మీరు వేరే కూరగాయలు వేసి కూడా చేసుకోవచ్చు.